ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా బ్యాంకు అకౌంట్లు ఉన్న వారందరికీ అంటే మినిమం బ్యాలెన్స్ అనేది తప్పనిసరి చేయడం జరిగింది కదా. అయితే ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ 8 బ్యాంకుల్లో మనకు జీరో బ్యాలెన్స్ ఉన్నా పర్లేదన్నమాట. గుడ్ న్యూస్ అయితే జరిగిందనమాట. సో మిగతా బ్యాంకులు మరి మనం వాడే బ్యాంకులు ఎంత బ్యాలెన్స్ అయితే ఉండాలి, దాంతోపాటు ఎలాంటి బ్యాంకులకు సంబంధించి శుభవార్త చెప్పారనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండ్ వరకు చూడండి, చూసి తెలుసుకోండి. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకున్న తర్వాత హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇక ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, ఇక ఇతరత్ర బ్యాంకులకు సంబంధించి ఇదైతే మినిమం బ్యాలెన్స్లు అనేది కంపల్సరీ చేశారు. అయితే ఈ 8 బ్యాంకులు ఇక్కడ నుంచి మనకు బ్యాలెన్స్ సంబంధించి జీరో బ్యాలెన్స్ ఉన్నా పర్లేదన్నమాట. సో ఇందుకు సంబంధించి సర్వీస్ ఛార్జీలు అనేది కట్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి ఏం లేదు. సో ఇక 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు పొదుపు ఖాతాలపై ఉన్నటువంటి నిబంధనలు పూర్తిగా తొలగించడం జరిగిందనమాట. అంటే మీ ఖాతాలో ఎంత డబ్బు ఉన్నా లేదా సున్నా నిల్వ ఉన్నా కూడా ఎటువంటి జరిమానా అయితే విధించదు. ఎందుకంటే కొన్ని బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే డబ్బులు పడంగానే కట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి. సో ఇక ఈ 8 బ్యాంకు అంటే మీరు కనుక 8 బ్యాంకు వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ అకౌంట్ ఉన్నదో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటే తప్పనిసరిగా జీరో బ్యాలెన్స్ ఉన్నా పర్లేదనమాట, ఎలాంటి ఇబ్బంది లేదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో బ్యాంకు, మూడోది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, అదేవిధంగా నాలుగోది వచ్చేసి ఇండియన్ బ్యాంకు, ఐదోది వచ్చేసి కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పిఎన్బి ఉంది అనమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా ఎటువంటి సర్వీస్ ఛార్జ్ అనేది విధించడం అయితే లేదని చెప్పేసి. అయితే ఇందులో ప్రధానంగా ఈ జాబితాలో ఇటీవల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి ఐఓబి సెప్టెంబర్ 30న 2025 నాడు ఎస్బీఐ పబ్లిక్ ఖాతాలో కనీస నిల్వ అనేది అక్టోబర్ 1 నుండి 2025 నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట.